Hello everyone, Dr. Shilpa here from Dr. Shilpa's IVF Infertility, Pizzaguda, Hyderabad. Today we'll be talking about 2-week wait period after embryo transfer. It is one of the most emotional phase of IVF journey. 2-week wait after embryo transfer can feel like longest 14 days in your life. Remember, your body is doing incredible work even though you cannot feel it. ఎంబ్రియో ట్రాన్స్ఫర్ జరిగిన తర్వాత ఎంబ్రియో అనేది ఎండోమెట్రియల్ లైనింగ్ తో కమ్యూనికేట్ చేయడం స్టార్ట్ అవుతుంది. ఫస్ట్ 2 days లో ఎంబ్రియో తన ప్రొటెక్టివ్ లేయర్ నుంచి బయటకు వస్తుంది. Day 3 to Day 4 మధ్యలో మనకి ఎంబ్రియోకి యూట్రస్ కి మధ్యలో కనెక్షన్స్, బ్లడ్ కనెక్షన్స్ ఫార్మేషన్ స్టార్ట్ అవుతుంది. ఎంబ్రియో అతుక్కోవడం ప్రొసీజర్ స్టార్ట్ అవుతుంది. దాన్ని మనం ఇంప్లాంటేషన్ అంటాము. సో Day 6 to Day 8 మధ్యలో ఈ పర్టికులర్ టైంలో కొంతమంది ఉమెన్ కి మైల్డ్ క్రాంపింగ్ కానీ స్పాటింగ్ అని ఉండే అవకాశం ఉంటుంది. అండ్ మోస్ట్ ఆఫ్ ది ఉమెన్ కి అసలు ఎలాంటి సిమ్టమ్స్ ఉండవు. దట్స్ కంప్లీట్లీ నార్మల్. అండ్ Day 6 to Day 8 మధ్యలో ఎంబ్రియో నుంచి మనకి బీటా హెచ్సిజి అంటే ప్రెగ్నెన్సీ హార్మోన్ అనేది ప్రొడక్షన్ స్టార్ట్ అవుతుంది అండ్ ఇంప్లాంటేషన్ కంటిన్యూ అవుతూ ఉంటుంది. అండ్ Day 9 to Day 12 మధ్యలో అండ్ బీటా హెచ్సిజి వాల్యూస్ ఇంకా ఎక్కువ ప్రొడక్షన్ అవుతుంది. అండ్ ఈ పర్టికులర్ టైంలో కొంతమంది ఉమెన్ కి బ్రెస్ట్ టెండర్నెస్ కానీ, బ్లోటింగ్ కానీ, ఫ్యాటిక్ కానీ, ఇంక్రీజ్డ్ యూరినేషన్ కానీ ఉండే ఛాన్స్ ఉంటుంది. బట్ రిమెంబర్, మనం తీసుకునే ప్రొజెస్ట్రాన్ ఇంజెక్షన్స్ అండ్ టాబ్లెట్స్ వల్ల కూడా కొంతమందికి సిమ్టమ్స్ ఉంటాయి. సో సిమ్టమ్స్ అలోన్ కెనాట్ కన్ఫర్మ్ యువర్ ప్రెగ్నెన్సీ. Day 13 to Day 14 లో బీటా హెచ్సిజి వాల్యూస్ ఎక్కువగా ఉంటాయి. ఈ పర్టికులర్ టైంలో మనం టెస్టింగ్ అనేది ప్రిఫర్ చేస్తాము. సో ద రిలయబుల్ ఆన్సర్ కమ్స్ ఫ్రమ్ యువర్ బీటా హెచ్సిజి టెస్ట్. ఈ పర్టికులర్ టైంలో మనం ట్రాన్స్ఫర్ అయిన తర్వాత అసలు ఏం చేయాలి అంటే మెడికేషన్స్ ఆన్ టైం తీసుకోవడము అండ్ ప్రాపర్ బ్యాలెన్స్ డైట్ మెయింటైన్ చేసుకోవడము అండ్ స్టే హైడ్రేటెడ్ అండ్ మెయింటైన్ ప్రాపర్ స్లీప్ అండ్ కోప్ అప్ విత్ యర్ స్ట్రెస్ లెవెల్స్ అండ్ అవాయిడ్ googling each and every symptom and stop doing repeated testing at home. Trust the process, stay hopeful. Thank you.